నా పేరు శివపూర్ణిమ అండి. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను గత 4 సంవత్సరాలుగా చేస్తూ, అట్లనే టెర్రస్ గార్డెన్ కూడా చేశాను. ఫస్ట్ నేను న్యాచురల్ ఫార్మింగ్ చేయకముందు ఆ అనుభవంలో ఏహెచ్ఎస్ అనేది నాకు పరిచయమైంది. అగ్రి హార్టికల్చర్ సొసైటీ. ఈ సొసైటీ అనేది 1950స్లో స్టార్ట్ అయింది. ఇది సో ఓల్డెస్ట్ సొసైటీ ఇన్ తెలంగాణ అనమాట. సో దీని ఆధ్వర్యంలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో మనం రైతుల కోసము ప్లస్ ఇక్కడ ఉన్న సిటీలో ఉన్న పీపుల్ కోసం ఏం చేస్తున్నాం అంటే సేంద్రియ ఉత్పత్తులు, రైతులకు కావాల్సిన ఇంప్లిమెంట్స్ ఇవన్నీ మనం ఇక్కడ అందుబాటులో ఉండేటట్టుగా చేస్తున్నాం. దీంట్లో మనకి సేంద్రియంకి సంబంధించి రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, పంట ఎదుగుదల సంబంధించి ఇబ్బందులు కానీ, ల్యాండ్లో ఉన్న న్యూట్రియంట్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ డిస్కస్ చేయడానికి ఒక రోజు అనేది మన ఈవెంట్లో ఒక స్పేస్ ఇచ్చాము. అది వచ్చి మనకి ఈవెంట్ స్టార్ట్ అయ్యేదేమో మనకి 11th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇనాగ్రేషన్ ఏమో 11th నుండి 12th రోజు వచ్చేమో ఫార్మర్స్కి సంబంధించి సేంద్రియ పద్ధతిలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ తీర్చడానికి సుబ్రహ్మణ్య రాజు గారు ఒకళ్ళు, రూపనేని కాంతి గారు ఒకళ్ళు, ఇంకా కొంతమంది అనుభవజ్ఞులు ఇక్కడ ఉన్నారు. మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అదొక్కటే కాకుండా రైతు వాళ్ళ పొలంలో ఉన్న మట్టి నమూనాను తీసుకొచ్చి ఇక్కడ దాంట్లో న్యూట్రిషన్స్ పర్సంటేజ్ ఏముంది అనేది కూడా మీరు టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. దాంట్లో మీకు ఒకవేళ మీరు ఆల్రెడీ చేసుకుని ఉంటే కనుక ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ అడిగి దానికి సంబంధించిన డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని మీరు ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలని కోరుతున్నాను. అదొక్కటే కాకుండా 13th రోజున మిద్దె తోటల వాళ్ళది కూడా ఈవెంట్ ఉంది. 13th రోజు వచ్చి మిద్దె తోటలు ఉంది. అది కూడా మిద్దె తోట చేసే వాళ్ళ రైతులకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా మీరు 13th రోజున రావచ్చు. అలానే 14th రోజు వచ్చి మనకి ఈ ఈవెంట్ 3 డేస్కి సంబంధించిన క్లోజింగ్ డే ఉంటుంది. టోటల్గా మనకి 4 డేస్ ఈవెంట్ ఇది. అది అందరు కలిసి మనం సక్సెస్ఫుల్గా చేసి దాన్ని వాడుకోవాలి. ఫర్దర్గా సేంద్రియంకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఏహెచ్ఎస్ అనేది వేదిక అవ్వబోతుంది ఫ్యూచర్లో. ఈ ఈవెంట్ తర్వాత వారంలో ఒకరోజు సేంద్రియ రైతులకు సంబంధించి ఒక డౌట్ క్లారిఫికేషన్స్ కానీ, జూమ్ మీటింగ్స్ కానీ ఇలాంటి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము. దానికి మీ అందరి సహకారంతో పాటు మీరు అందరు రావాల్సిందిగా విన్నవిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.